కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు కదా, సో దీని గురించి ఏమంటారు? చాలా సంతోషంగా ఉందండి. మేము ఎప్పుడు రోజు కోరుకుంటూనే ఉన్నాం నవీన్ యాదవ్ గారికి టికెట్ రావాలని చెప్పేసి. అన్నట్టుగానే తనకే వచ్చింది. వేరెవరు పోటీ లేదు, రారు అండి. వారు వన్ సైడే అంటారు. ప్రస్తుతం నవీన్ యాదవ్ గారికి ఉన్న బలాలు ఏంటి అంటే ఏం చెప్తారు గెలవడానికి? అన్ని అండి, పొద్దున్న లేస్తే ప్రజలలో తిరుగుతూ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో మమేకమై ఉంటూ ఉంటారు. ఎప్పుడు జనాలతో కిటకిటలాడుతూనే ఉంటది. ఆఫీస్ దగ్గరకు వస్తారు, ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే చాలు, విత్ ఇన్ సెకండ్స్ లో సాల్వ్ చేస్తారండి. అధికారంలో లేకుండా ఉంటేనే ఇంత చేస్తున్నారు కదా, ఉంటే ఎంత చేస్తారు? టిఆర్ఎస్ తరపున ఇంతకుముందు ఉన్నటువంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి, సో ఆ సానుభూతితో వాళ్ళకు ఓటే పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కొంతమంది అంటారు. లేదు, అలా ఏం లేదండి. సానుభూతి అంటూ ఏం లేదు. తను ఉన్నప్పుడు తనేం చేశారో గెలిపించారు మనకు తెలియదు, కానీ నవీన్ అన్న ఇప్పుడు తను లేరు. ఆ ప్లేస్ లో ఆ లోటును భర్తీ చేసేది ప్రజలు నవీన్ అన్న నమ్ముతున్నారు కాబట్టి నవీన్ అన్ననే పక్కా గెలిపిస్తారండి.